ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సాయి కిరణ్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు 26 ఏండ్ల వయసులో మీరు భాషా సేవకుడిగా మీదే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని తెలంగాణలో, మహారాష్ట్రలో, అస్సాంలో పనిచేస్తున్నారు. తెలుగు, మరాఠీ, అస్సామీ భాషలే కాకుండా ఆదివాసీ భాషలు ఈ రాష్ట్రాల్లో ఉండేవి గోండి, కొలామి, తర్వాత అస్సాంలో ఉండే రాభా అనే జాతికి చెందిన రాభా భాష గురించి కూడా మీరు పనిచేస్తున్నారు. మీరు పనిచేస్తున్న దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ భాషలన్నింటికి సంబంధించిన సమాచారము లేక ఈ భాషలలో వేరువేరు విషయాలకు చెందిన సమాచారం వికీపీడియాలో పెట్టి అందించాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అనేక విషయాలు వికీపీడియా నుంచి తెలుసుకుంటున్నారు. సో ఈ పని చేయడానికి మీరు రావడం వెనక ఏమి కథ ఉన్నదో ముందు అది చెప్పాలి. ఎందుకంటే మీరు చదువుకున్నదేమో ఇంజనీరింగ్, బీటెక్. 2020లో మీరు బీటెక్ పాస్ అయినరు. అక్కడి నుంచి ఏదో ఇంజనీర్ అయిపోయి, ఐటీ ఇంజనీర్ అయిపోయి ఆ రంగంలో అట్లా పోకుండా ఇటు ఎట్లా భాష గురించి పని చేయాలి, ఇది చేయాల్సిన పని అనే గుర్తింపు ఎట్లా వచ్చింది అని తెలుసుకునే ముందు అసలు ఈ మార్పు ఎట్లా వచ్చింది మీకు? ఈ మార్పుకి ముఖ్యమైన కారణం ఏది అంటే ఒక సమాధానంతో చెప్పచ్చండి. 2020లో బీటెక్ చదువు పూర్తవగానే నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నా. అప్పటికి చివరి నిమిషంలో 2 సబ్జెక్టులు మిస్ అయ్యి పాస్ అయిపోయా బీటెక్. అంటే అది జరిగిపోయింది. నేను జరగాలని కూడా అనుకున్నానో లేదో కూడా తెలియదు. బీటెక్ పాస్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత ఇదే కావాలో వద్దో అని చదువుకున్న బీటెక్ చదువుతో మళ్ళీ చేయాలో వద్దన్న ప్రశ్నతో ఇంకో ఉద్యోగం చేయాలా అని చాలానే ఆలోచించా. అయితే అప్పటికే తెలుగు భాష మీదే పనిచేయడానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి IIIT హైదరాబాద్ వాళ్ళు ఇండిక్వికీ అనే ఒక ప్రాజెక్ట్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం పనిచేయగలుగుతావా అని అడిగారు. దానికోసం ఒక దరఖాస్తు నింపండి, మీరు ఏం చేశారు ఇంతవరకు అంటే, అప్పటికి నేను ఒక బ్లాగ్ నడిపేవాడిని తెలుగులో. దాంట్లో ఎక్కువగా ఏం రాయలేదు, 4-5 టపాలు రాసుకున్నాను, కానీ తెలుగులో రాసుకున్నా, తెలుగు లిపి వాడి. అది చూసి వాళ్ళు అప్పటికి 2020 నాటికి కూడా, ఆ కాలం నాటికి కూడా తెలుగులో ఒక బీటెక్ చదివిన విద్యార్థి బ్లాగ్ నడపడం అంటే కొంతవరకు మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి. అయితే పర్లేదు, ఈ అబ్బాయి బీటెక్ చదివినా కూడా తెలుగు మీద ఆసక్తి ఉంది, పని చేయగలడు అని చెప్పేసి వాళ్ళు నన్ను తీసుకున్నారు. అంతకుముందు బ్లాగ్లో దేని గురించి రాశాను మీరు? బ్లాగ్లో ఎక్కువగా నాకు అనిపించే విషయాలు, మీ సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, నాకు అనిపించే విషయాలు సమాజం మీద. లేదంటే అప్పటికి చదువుతున్న విద్యార్థులకి ఏముంటుందండి అంటే, నా చదువు ఇట్లా ఉండాల్సింది కాదు, లేదా నేను ఇంకేదో చదవాల్సింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాము. చదువు అనే పరిణామంలో మీరు చేసుకున్న విమర్శల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది IIITలో మీకు వికీపీడియాకి సంబంధించిన ఒక దాంట్లో, వికీపీడియాకి సంబంధించిన ఇండిక్వికీ ప్రాజెక్ట్లో ఏమిటి ఆ ప్రాజెక్టు? సో ఈ ప్రాజెక్టు భారతీయ భాషల్లో ఈ వికీపీడియాలు ఏవైతే ఉన్నాయో, ఈ వికీపీడియాల్లో వ్యాసాలు, ఎన్నైతే వ్యాసాలు ఉండాలో అవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట మన భాషలో, భారతీయ భాషల్లో. ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్ వికీపీడియాలో చూసినట్టయితే మనకు దాదాపుగా ఒక 10 లక్షలకు మించి ఇంకా చాలానే ఎక్కువగానే ఇంకా వ్యాసాలు ఉన్నాయి. సో మన తెలుగు వికీపీడియాలో అయితే అప్పటికి ఒక 70,000 వరకే ఉండేవి. సో ఈ వ్యాసాల సంఖ్య అనేది లక్షల్లో ఉండాలి, ఇంగ్లీష్ వికీలాగా లక్షల్లో ఉండాలి, 40 లక్షలు 50 లక్షలు అంతా కూడా చేర్చొచ్చు, రకరకాల అంశాల మీద సమాచారాన్ని ఇంకా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో నేను కమ్యూనిటీ డెవలప్మెంట్ కన్సల్టెంట్గా చేరిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా ఈ భాష పైన పనిచేయాలి, మనం ముఖ్యంగా తెలుగు వికీపీడియా పైన పనిచేయాలి అని చెప్పారు. సో దాంట్లో భాగంగానే అక్కడ కశ్యప్ గారు, నాకు ఆది గురువు అనే చెప్పుకోవాలి. సో కశ్యప్ గారు ఈ వికీని ఇంకా వంట పట్టించాడు, నూరి ఆ కశ్యప్ గారు ఎవరు? కశ్యప్ గారు IIIT ప్రాజెక్ట్లో, ఇండిక్వికీ ప్రాజెక్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్ అండి. ఆయన రకరకాల స్థాయిలో ఆయన హోదాలు నిర్వహించాడు ఆ ప్రాజెక్ట్లో. ప్రస్తుతానికి ప్రోగ్రామ్ మేనేజర్గా ఉన్నారు. ఆయన 2009 ఆ టైం నుంచే ఆయన ఈ తెలుగు అంటే తెలుగులో స్క్రిప్ట్ లేకుండా డిజిటల్ మాధ్యమాల్లో తెలుగు భాష లేనప్పటి నుంచి, అంతగా విరివిగా మొదలవుతున్నప్పటి నుంచే, ఎప్పుడైతే లేఖిని ఇవన్నీ వస్తున్నాయో ఆ కాలం నుండి 2007-2008 ఈ సమయం నుండే కశ్యప్ గారు ఈ తెలుగు అనే ఒక సంస్థ ద్వారా తెలుగు భాష అభివృద్ధి కోసం పనిచేస్తూ, ఆన్లైన్ మాధ్యమాల్లో తెలుగు భాషను డెవలప్ చేయడానికి కోసం పనిచేస్తూ అట్లా వస్తూ ఆయన వికీపీడియాలో చేరారు. ఆయన వికీపీడియాలో కృషి చేశారు. ఆయన వృత్తిపరంగా ఒక హెచ్ఆర్గా ఉన్నా కూడా ఆయన ఆసక్తితో తెలుగు వికీపీడియా, తెలుగుకు సంబంధించిన చాలా డిజిటల్ మాధ్యమాల్లో ఆయన పనిచేస్తున్నారు. సో ఆయన తెలుగు పైన ఆయన ఆశ అట్లే ఉంది. అట్లా తెలుగు పైన పనిచేసే తర్వాత తరం ఇంకెవరైనా దొరుకుతారా అని చూస్తున్న సమయంలో
మీరు దొరికారు. నేను దొరికాను. సో నాతో పాటు ఇంకో 5గురు కూడా దొరికారు. మొత్తం 6గురిని తీసుకున్నారు. 6గురిలో ఒక్కొక్కరు ఒక్కొక్క చదువుకుని వచ్చిన వాళ్ళు. ఒకళ్ళు తెలుగులో పిహెచ్డి చేసిన వాళ్ళు, ఒకళ్ళు తెలుగులో ఎంఏ చేసిన వాళ్ళు, ఇంకొకరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అట్లా ఉంటే నేను ఒక్కడిని బీటెక్ చదువుకొని ఒక 7-8 సంవత్సరాల నుంచి విద్యలో తెలుగు లేకుండా, అంటే నా ప్రాథమిక విద్యలో తెలుగు లేకుండా 7-8 సంవత్సరాలు ఆ గ్యాప్ వచ్చిన నేను ఒక్కనే ఉన్నా. అట్లా ఉన్నా కూడా ఆ తెలుగు కవర్ చేసుకొని ఇంకా భాష నేర్చుకొని తెలుగు నేను ఒక్కడమే రాయడం కాదు, అట్లా ఇంకో 10 మందికి తెలుగు వికీపీడియాలో రాపేయడం. ఇట్లా వాళ్ళు అప్పుడప్పుడే మర్చిపోతున్న తెలుగు భాష ఇంకా అట్లనే ఉంచి డిజిటల్ మాధ్యమాల రూపాయలు అందేయడం ఎట్లా అనే పని అప్పుడు మొదలైంది. ప్రాజెక్ట్లో ఇప్పుడు ఎంతసేపు మాట్లాడుతున్నా, కానీ అక్కడ అంతసేపు ఉండలేదు. ఓన్లీ 3 నెలల్లోనే ఉద్యోగం మానేసా. 3 నెలల్లోనే ఉద్యోగం మానేసా. కానీ ఆ ఉద్యోగం ఎందుకు మానేశారు? వేరే ఉద్యోగం వచ్చింది. వేరే ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో ఏదైతే తెలుగు భాష కోసం సేవ చేయాలి, తెలుగు వికీపీడియాలో సేవ చేయాలి అని నేర్చుకున్న దాన్ని మాత్రం ఈ రోజుకి వదలలేదు. అయితే మీరు మొదటి వ్యాసం ఏం రాసిండ్రు వికీపీడియా కోసం? మొదటి వ్యాసం నేను సంభావ్యత, ప్రాబబిలిటీని తెలుగులోకి అనువదించి రాశాను. సంభావ్యత, ప్రాబబిలిటీ అనే ఒక మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రానికి సంబంధించిన ఒక సాంకేతిక విషయం. అది సాంకేతిక విషయాన్ని తెలుగులోకి అనువదించి 2-3 ఉదాహరణలతో రాశాను. తెలుగులో ఇప్పటికి కూడా అట్లాంటి వ్యాసాలు ఎక్కువగా లేవు. ఇప్పటి వరకు మీరు వేరే వాళ్ళతో రాయించేది కాకుండా మొత్తం ఎన్ని వ్యాసాలు వికీపీడియాకి మీరు అందించుంటారు? దాదాపుగా ఇప్పటివరకు నేను 300 వరకు తెలుగు వికీపీడియాకి వ్యాసాలు అందించుంటాను. అవి ఏ విషయాల గురించి ఉన్నాయి? మొదలుపెట్టిన ఆరంభ దశల్లో అయితే ఎక్కువగా సైన్సు, టెక్నాలజీ వీటికి సంబంధించిన వ్యాసాలు రాసేవాడిని. మెల్లిమెల్లిగా సంస్థలు, భారతీయ వ్యవస్థలు, ఆ తర్వాత ఒకసారి అయితే 100 రోజుల్లో 100 వ్యాసాలు రాయడానికి ఏదన్నా ఒక అంశం ఎంచుకొని రాయాలనుకుని, ముఖ్యంగా భారత రాజకీయాలు, రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు, వ్యక్తుల గురించి, అట్లే రాష్ట్రాల గురించి, ప్రదేశాల గురించి ఎక్కువగా రాశాను. ఆ తర్వాత కాలంలో నా వృత్తిపరంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక 3 నెలల్లో అక్కడి నుంచి వచ్చేసానని. ఆ తర్వాత నేను కొత్తగూడెం జిల్లాలో పిరామిల్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో ఆ జిల్లాకి గాంధీ ఫెలోగా చేశాను. ముఖ్యంగా ఇది కలెక్టర్ ఆఫీస్లో జిల్లాకు సంబంధించి ఒక 5 రకరకాల అంశాలపైన పనిచేయడం ఉంటుంది. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ఇట్లా దాదాపుగా 5 అంశాలపైన పనిచేశాము. సో ఈ 5 అంశాలకు సంబంధించిన అన్ని వాటిల్లో తిరుగుతూ వాటి మీద రిపోర్ట్లు అందించడం కానీ, వాటి అభివృద్ధి కోసం పనిచేయడము, రకరకాల ఇండిసెస్ మీద పనిచేయడం చేస్తూ ఉండేవాడిని. అంటే ఈ సోషల్ వర్క్ ఏదైతే సామాజిక సేవ అనేది నా జీవితంలో భాగం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రజలకు దగ్గరగా ఉండడం వల్ల ఇంకా చాలా విషయాలు తెలిసేవి. అట్లా తిరుగుతున్న కొద్దీ ఆ విషయాల గురించి కూడా సామాజిక విషయాలు ఆ తర్వాత కాలంలో ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చి ఇక్కడ కొమరం భీం వారసులు. కొత్తగూడెం జిల్లాలో ఎన్నేళ్ళు పనిచేసిండు మీరు? కొత్తగూడెం జిల్లాలో నేను 1 సంవత్సరం పాటు పనిచేశాను. పనిచేసి ఆసిఫాబాద్కు వచ్చి అక్కడ మళ్ళీ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలో ఆ తర్వాత ఇంకో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏమిటి? అది ఏ సంస్థలో? ఈ తర్వాత వచ్చిన ఉద్యోగం వాసన్ అనే సంస్థలో, స్వచ్ఛంద సంస్థ. అది కూడా దాదాపుగా తెలంగాణలోని 3 జిల్లాల్లో చిరుధాన్యాల అభివృద్ధి, చిరుధాన్యాల పంట సాగు చేయడము, చిరుధాన్యాలు తినడం వల్ల పిల్లలకి చేకూరే లాభాల పట్ల ప్రాజెక్టు నిర్వహించడం జరిగింది. ఇంక్లూజన్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ ICDS అని. తెలంగాణలో ఉన్న 3 ఆకాంక్ష జిల్లాల్లో కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్. సో నేను వచ్చి ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటూ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఈ ప్రాజెక్టులో జరుగుతున్న పురోగతి చూసుకోవడం, మళ్ళీ ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఇక్కడున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో అంటే మిల్లెట్స్ అంటే ఈ చిరుధాన్యాల గురించి కొంత పని జరిగిందనే విషయం శ్రోతలు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, వార్తలు వినుంటారు, చదివి ఉంటారు గత 2-3 సంవత్సరాల్లో. అది ఎట్లా జరిగిందో కొద్దిగా క్లుప్తంగా చెప్పరా? గతంలో దీని గురించి అంటే మీకు ఆల్ ఇండియా రేడియోకి కూడా నేను చిరుధాన్యాల ప్రాజెక్టులో జరుగుతున్న అంశాల గురించి నేను ఒక టాక్ ఇవ్వడం జరిగింది. విన్న వాళ్ళ గురించి కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళకు గుర్తు చేసుకునేలాగా. చిరుధాన్యాల ప్రాజెక్టు దాదాపుగా మనకి 2 సంవత్సరాలు నడిచిందండి. అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఉద్దేశం వచ్చేసి ఈ చిరుధాన్యాలు అనేవి ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో, ఆసిఫాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఇంతకుముందు పండించేవాళ్ళు. వీళ్ళ ఆచార వ్యవహారాల్లో వీళ్ళకి దగ్గరగా ఉన్న ముఖ్యంగా ఆదివాసీ వాళ్ళు పండించేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇవి ఒక ప్రధాన పంటల్లో ఉండేవి. ఆధునికత కానీ ఈ మార్పుల వల్ల కానీ అందరూ పత్తి సాగుకి ఎక్కువగా మొగ్గు చూపుతుంటే చూపారు. క్రమంగా బియ్యం ఎక్కువ తినే అలవాటుకు రేషన్లో రావడం వల్ల అది ఆ అలవాటుకు మారారు. చిరుధాన్యాలు తినే అలవాటుని, చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువల్ని తిరిగి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి వాసన్ తెలంగాణలోని 3 జిల్లాలతో కలిపేసి నీతి ఆయోగ్కి ఒక ప్రపోజల్ అందించడం జరిగింది.
ఈ ప్రపోజల్ ద్వారానే మన ఆసిఫాబాద్లో జిల్లాలో జరిగిన పని కూడా పూర్తిగా నడిచింది. అంటే మొదటి సంవత్సరం దాదాపుగా 1000 ఎకరాల వరకు చిరుధాన్యాల సాగుపై కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం దాదాపుగా ఒక 5000 ఎకరాల వరకు ఈ చిరుధాన్యాల సాగుపై జిల్లా యంత్రాంగం, వాసన్ అందరూ కలిసి జిల్లా యంత్రాంగం కూడా మీతో పాటు ఇందులో పనిచేసి జిల్లా యంత్రాంగం కూడా పనిచేసిందండి. జిల్లా యంత్రాంగం వారు అంటే వాసన్ ప్రాజెక్టు మొదలైన ఆరంభ స్థాయిలో మొదటి సంవత్సరంలో జరిగిన పనికే అప్పటి కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి పిఎం అవార్డు అందడం కూడా జరిగింది. తర్వాత ఈ పని కేవలం వాసనే కాదు, దీనికి జిల్లా యంత్రాంగం కూడా తోడ్పడితే దీన్ని ఇంకా చాలా పెద్ద స్థాయిలో చేయొచ్చు అని చెప్పేసి జిల్లా యంత్రాంగాల వాళ్ళందరూ సహకారం అందించారు. ఈ ప్రాజెక్టులన్నీ అంటే ఈ జిల్లా కలెక్టర్లు కానీ తీసుకున్న ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా వాసన్ అనే స్వచ్ఛంద సంస్థ, అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన దివ్యా దేవరాజన్ గారు ఇక్కడి ఆదివాసీ సంస్కృతుల గురించి పనిచేస్తూ, ఆమె కూడా ఇక్కడ ఉంటూ గోండి భాష నేర్చుకొని ప్రజలతో మాట్లాడుతూ వీళ్ళ ఆచార వ్యవహారాల్లో ఉన్న చిరుధాన్యాల్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి అందించాలి, వాళ్ళ జీవనశైలిలో చిరుధాన్యాలు అలాంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తిరిగి చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకి ఆమె కూడా ఒక ముఖ్య పాత్ర వహించారు. వాళ్ళంతా దీని గురించి ఆలోచించి వాసన్ లాంటి సంస్థలు, దివ్యాదేవన్ రాజన్ కానీ, రాహుల్ రాజ్ గారు కానీ వీళ్ళంతా కలిసి సమాలోచనలు చేసి ఈ ఆదివాసీ ప్రాంతంలో చిరుధాన్యాల పోషక విలువలు తిరిగి అందించాలన్న. సో ఆదివాసీ ప్రాంతంలో మళ్ళీ చిరుధాన్యాలను ముఖ్యంగా సామలు, కొర్రలు వీటిని పండించి దాని నుంచి కొన్ని ఉత్పత్తులు కూడా తయారు చేసే ప్రాజెక్ట్ ఒక 2 సంవత్సరాల పాటు ఆసిఫాబాద్ జిల్లాలో బాగా నడిచింది. ప్రస్తుతం ఎట్లా ఉంది ఆ ప్రాజెక్టు? ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ముగిసింది. నీతి ఆయోగ్తో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు ముగిసింది. ఆ తర్వాత నేను కూడా ఆసిఫాబాద్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అక్కడ ఆసిఫాబాద్లో పనిచేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిండ్రు మీరు? అంటే మీరు భాషల వైపు, భాషల కోసం పని చేద్దామనే ఆలోచన కూడా ఆసిఫాబాద్లోనే మీకు కలిగిందా పూర్తిగా గట్టిగా? అవును. ఇది ఎప్పుడైతే వాసన్లో నేను జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేరినప్పుడు జైనూరు, సిర్పూరియు ఈ ప్రాంతాల్లో తిరిగేవాడిని. నాతో పాటు ఆత్రం మారుతి అని మా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉండేవాడు. ఆయన తిరుగుతుంటే చాలా కథలు చెప్పేవాడు. సిర్పూరియు సీతాగొంది అంటే సిర్పూరియా సీతాగొంది అని మా రాజులు ఉన్నారు సార్, మా యువరాజులు అని చెప్పేసి వాళ్ళ కథ చెప్పిండు. ఎవరబ్బా వీళ్ళు అంటే గోండు రాజులు అని చెప్పిండు. ఆ తర్వాత వాళ్ళ ఊరికి వెళ్తుంటే వాళ్ళ ఊరవతల చెట్టుకి మాంసం లేని మేకపిల్ల చర్మము, బుట్టలు, గుల్లలు కట్టి ఉన్నాయి. ఏందబ్బా ఇదంటే దానికి ఒక కథ చెప్పిండు, బీరుబిక్కు రాజు అని. ఎవరబ్బా ఈయనంటే ఈయనో గోండు రాజు అన్నాడు. గోండు రాజు అంటున్నాడు, ఇక్కడ తెలుగు రాజులు లేరా అనుకున్నా. తర్వాత వీళ్ళ ఊర్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే నేను మాట్లాడే మాటలు వాళ్ళు సగం మందికి అర్థం కావట్లే. అప్పుడు మారుతి పక్క నుంచి ఇంకేదో భాషలో మాట్లాడి సార్ వెహంతోన్ అంటుంటే చెప్తున్నాడు, నేను ఏమంటున్నాడబ్బా అని చాలాసేపు ఆలోచించా. ఆ తర్వాత మారుతిని అడుగుతుంటే ఇక్కడ తెలుగు కాదు సార్, మేమంతా గోండి భాషలో మాట్లాడుకుంటాం. ఇదే కాదు సార్, మా దగ్గర వేరే ఊర్లలో కొలామీ భాష కూడా మాట్లాడతారు అన్నాడు. ఇదేందబ్బా అసలు ఇంత వింతగా ఉంది అని. రోజు ఇదే దాంట్లో ఉన్నప్పుడు జోడేఘాట్ మ్యూజియం కూడా వెళ్ళాను. అక్కడ సంగ్రహాలయంలో చూసిన చాలా విషయాలు, ఇక్కడున్న రకరకాల గిరిజన జాతులు, వాళ్ళు మాట్లాడే భాషలు, అంటే వీళ్ళకి భాషలు ఉన్నాయి. తెలంగాణలో తీసుకుంటే 100% ప్రజలుంటే 95% మాట్లాడే ప్రజలు మనకు తెలిసిన ఒక 5-6 ముఖ్యమైన భాషలు, తెలుగు, ఉర్దూ, మరాఠీ, హిందీ అన్నట్టు. కానీ ఈ 5% మంది మాట్లాడే భాషలు ఈ 95% మంది మాట్లాడే కంటే ఎక్కువ భాషలు. వీళ్ళు 10-15 భాషలు మాట్లాడతారు. చిన్న భాషలు తక్కువ సంఖ్యలో గోండి, కొలామి, కోయా, లంబాడా, ఇంకా ఎరుక, నక్కల, కొండరెడ్లు, రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఈ భాషలు లెక్క చెప్పాలంటే కూడా ఎవరికి తెలియదు. అయితే ఈ తెలుగు మీద మీకు ఆసక్తి ఉన్నది, తెలుగు వికీపీడియాలో పనిచేస్తూ తెలుగులో ప్రజలకందరికీ కావలసిన సమాచారము ఒక ఎన్సైక్లోపీడియాలో లేక విశ్వకోశంలో ఉండే సమాచారం వికీపీడియాలో చేర్చాలి అనే దానికి పనిచేస్తూ, మళ్ళీ చిరుధాన్యాల గురించి పనిచేస్తూ ఈ ఆదివాసీ భాషలతో పరిచయం ఏర్పడిన తర్వాత మరి ఈ నేపథ్యంలో ఈ భాషలకు ఏదైనా చెయ్యాలనే ఆలోచన సహజంగానే వచ్చి ఉండాలి మీకు. అవును, వచ్చింది. ఈ తెలుగులో వికీపీడియా ఉంది, తెలుగులో రాసుకుంటున్నాం. గోండికి ఒక బ్లాగ్ పెడదామని చెప్పేసి గోండికి ఒక బ్లాగ్ పెట్టి 2 వ్యాసాలు రాసాం, నేను సీడం వరప్రసాద్ కలిసి. అంటే నేను చెప్పాను, ఆయన రాశాడు. రాసిన తర్వాత బ్లాగ్లో రాస్తే ఏం చేస్తాము, ఇప్పటి వరకు రాసిన వాళ్ళంతా వాళ్ళ బ్లాగుల్లో రాసుకొని ఎవరికి దొరకకుండా అట్లే పోయింది. వికీపీడియా లాంటి స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాల్లో ఈ భాషను చేరిస్తే రేపు ఎవరైనా కొత్తవాడు వచ్చినా కూడా ఇదంతా వాడికి అందుబాటులో ఉంటుంది. దాన్ని వాడుకోవడానికి మమ్మల్ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. భాషలో నా అభిప్రాయ ప్రకారం అయితే ఇది చాలా మంచిదే. అంటే రేపొద్దున ఈ భాష వాడుకోవాలంటే కూడా ఎవరో దానికి అనుమతి ఇవ్వాలి అనే దానికంటే భాష అందరిది,
మనం అందరం మాట్లాడుకుంటాం ఈ భాష సంస్కృతి వీటన్నిటిలో మనసులో అనేది కేవలం వాటిని ముందు చేర్చే వాళ్ళమే కావచ్చు, అవి మనకంటే పెద్ద ప్రవాహాలేమో. బాగా చెప్పారు. అయితే ఇప్పుడు గోండి కొలామి ఈ భాషల్లో రెండిట్లో కూడా మీరు కొంత సమాచారం, కొన్ని వ్యాసాలు ఇప్పుడు వికీపీడియాలో పెట్టిండ్రు కదా. ఇప్పుడు ఇందులో పెడుతున్నప్పుడు వికీపీడియాలో ఇంతకు ముందే అనేక విషయాల మీద ఉండే వ్యాసాల నుంచి కొన్నిటిని ఎన్నుకొని ఈ భాషల్లో అనువాదం చేసి పెడుతున్నారా, లేక కొత్త వ్యాసాలు కూడా ఏమైనా రాయిస్తున్నారా? అంటే గోండు సంస్కృతి, గోండు ఆచార వ్యవహారాల గురించి, కొలాం సంస్కృతి ఆచార వ్యవహారాల గురించి అట్లా కూడా చేయగలిగినరా? మొదట్లో అయితే తెలుగులో కొన్ని వ్యాసాలు ఎన్నుకొని వాటిని గోండిలోకి కొలామిలోకి, ఎటువంటివి? ముఖ్యంగా జాగ్రఫికల్ ఆర్టికల్స్ అంటే భూగోళం గురించి, అట్లానే వ్యక్తులు, ప్రదేశాలు, ఇట్లాంటి విషయాలపైన ఎక్కువగా చేస్తాం. ఎందుకంటే అవి ఎవరైనా వెళ్ళగానే ఆదిలాబాద్ జిల్లా గురించి చదవాలనుకుంటాడు, వాడి కోసం గోండీలో రాసాం. ఒక్కడైనా చదువుతాడన్న నమ్మకంతో. తర్వాత కేవలం ఇట్లా వేరే భాష నుంచి అనువదించడమే కాదు, మన దగ్గర ఉన్న సంస్కృతి గురించి, మన దగ్గర ఉన్న దేవుళ్ళ గురించి, సంస్కృతి పండగల గురించి కూడా రాయాలని చెప్పేసి గోండి కొలామికి సంబంధించి పోరా, బడగ ఇట్లాంటి పండుగల గురించి, భీమయ్యకు దంతన్పల్లి చరిత్ర, ఖాందేవ్ జాతర, వీటన్నిటి గురించి కూడా కొలామిలో గోండిలో రాస్తున్నాం. దీంతో పాటు ఇక్కడున్న వ్యక్తులు, చిడం చంపు గారు కానివ్వండి, లేదంటే మడావి తుకారాం గారు కానివ్వండి, ఇట్లాంటి వ్యక్తుల గురించి కూడా, ఆ వ్యక్తుల గురించి ముందు మన గోండి కొలామి వికీపీడియాలో రాస్తూ వీటిని తెలుగులోకి అనువదించి, అంటే దాని తర్వాత దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో కూడా, అంటే ఆదివాసి భాష నుంచి మొదలై అది ఇంగ్లీష్ దాకా కూడా అదే సమాచారం, ఇంగ్లీష్ దాకా కూడా ఆ సమాచారం అటువైపు నుంచి కూడా వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ గోండి కొలామి భాషలే కాకుండా అస్సాంలో కూడా మీరు గోండి కొలామి భాషలు అనుకుంటే తెలంగాణలోనూ ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు కూడా ఈ పరిధిలో వచ్చేస్తాయి. మీరు దాంతోపాటు తెలుగులో, మరాఠీలో కూడా వికీపీడియాలో సమాచారం చేర్చడానికి పనిచేస్తున్నామన్నారు. మళ్ళీ అస్సామీ భాష, అలాగే రాభా భాష, అస్సాంలో ఉండే ఆదివాసీ భాష. అసలు అస్సాం దాకా ఎట్లా పోయిండ్రు మీరు? అంటే వాసనలో ఉద్యోగం చేసే తరుణంలో అస్సాం ఎందుకు వెళ్ళాను అంటే దీనికి కారణము నన్ను అడిగితే, కొమరం భీం ఆసిఫాబాద్ వచ్చినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో యువత దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారులేండి. కొమరం భీముడో సినిమా వచ్చింది. సరే, కొమరం భీం గురించి కాకపోయినా కొమరం భీం అనే మాట వచ్చింది. కొమరం భీం అనే మాట వచ్చింది. పేరు పెట్టిన గోండి జాతి నేను పిలుస్తుంది కొమరం భీమా అంటే నన్ను కూడా పిలుస్తుందేమో, పోయి చూసొస్తా కొమరం భీం అంటే వచ్చేసా. అంటే కొమరం భీంకి అస్సాంకి ఏదో సంబంధం ఉందని ఒక కొమరం భీంకి నాకు సంబంధం ఉందని అప్పుడే అనుకున్నా, కొత్తగూడెం నుంచి ఆసిఫాబాద్కి వచ్చినప్పుడు. సినిమా కూడా సరైన టైంలో వచ్చింది, సినిమా వచ్చింది. ఆ తర్వాత కొమరం భీం గురించి, కొమరం భీం జీవిత చరిత్ర పుస్తకంలో ఉన్న ఒక వాస్తవం ఏంటంటే, కొమరం భీము నిజాం రజాకారులు తరిమేటప్పుడు అస్సాం వెళ్ళిపోయి అస్సాంలో 4 సంవత్సరాలు అస్సాం టీ తోటల్లో పనిచేసినట్టు చెప్తారు. ఎందుకో మరి తెలియదు, నా జీవితంలో కొమరం భీం లాగా నేను కూడా ఆసిఫాబాద్ నుంచి అస్సాం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిపోయా, ఆ ప్రవాహంలో వెళ్ళిపోయా. అస్సాంకి ముందైతే ఈ వాసన్ సంస్థలో ఉద్యోగానికి రాజీనామా చేసేసి అస్సాంకి వెళ్ళి అక్కడ ప్రదేశాలు తిరుగుదాం, కొమరం భీం ఎందుకు పోయిండు, లేదు మన దగ్గర ఈశాన్య భారతం ఉంది, అంటే మధ్య భారతము, ఉత్తర భారతము, దక్షిణ భారతం గురించి తెలుసు కానీ ఈశాన్య భారతం గురించి తెలియదు. అదో కొంచెం వేరే ప్రపంచంలాగా ఉండొచ్చు, అంటే మధ్య భారతానికి అది ఎటువంటి ప్రపంచం అని కొద్దిగా ఒకసారి చూస్తే బాగుంటుందని. అవును, చూస్తే బాగుంటుందని వెళ్ళిన తర్వాత వెళ్ళి ఒక 15 రోజుల పాటు మంచిగా అస్సాము, అరుణాచల్, ఈశాన్య రాష్ట్రాలని తిరిగిన తర్వాత, ముఖ్యంగా అరుణాచల్ రాష్ట్రంలో తిరిగేటప్పుడైతే మన భారతదేశంలో ఉన్న భాషలన్నీ కూడా ఏవో ఒక భాషా కుటుంబానికి చెందినవి ఉంటాయి. ద్రవిడ భాషో, లేదంటే సినోటబెటన్ భాషో, ఆర్య భాషో, ఏదో భాషలు ఉంది. కానీ అరుణాచల్లో ఏ భాషా కుటుంబానికి చెందని భాషలు కూడా ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే ఒక విశిష్టమైన విషయం, అరుణాచల్లో ఇట్లాంటి భాషలు ఉండడం. సో నేను ఆసిఫాబాదు లాంటి ప్రదేశంలో గోండి కొలామి భాషలపైనే కాదు, అస్సాము, అరుణాచల్ ఇట్లాంటి ఈశాన్య రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది ఆదివాసీ జాతులు ఉన్నాయి, వీళ్ళ భాషలపైన కూడా పనిచేయాలి. వీళ్ళు ఇంకా ఇప్పుడే ఆరంభ స్థాయిలో ఈ భాషలన్నీ అంతరించిపోయే స్థాయికి దగ్గరలో వెళ్తున్నాయి కాబట్టి ఈ భాషలపైన పనిచేయడం అవసరం అని చెప్పేసి నేను అక్కడే ఉద్యోగం చేసుకున్నా. అక్కడే ఉద్యోగం చూసుకుని ఒక 4 రోజుల పాటు చేసా. ఆ అనామక సంస్థలో ఒక 4 రోజుల పాటు ఉద్యోగం చేసి, ఇంకా ఉద్యోగం కాదు దీన్ని ఒక ఉద్యమంలా చేయాలని చెప్పేసి, అంటే ఉద్యమంలా చేయాలనే ఆలోచన. సరే, మీరు చెప్తున్న కథ వింటే ఏదో ఒక రోజు మీకు ఇటువంటి ఆశయం కలిగి ఉండే అవకాశం ఉన్నది. కానీ ఏదైనా ప్రత్యేకంగా ఒక కారణం ఉందా ఆ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒకటి, అంతర్జాతీయ ఆదివాసీ భాషల దశాబ్దం నన్ను ఏదో విధంగా ప్రేరేపించింది. ఐక్యరాజ్య సమితి ఏదైతే ప్రకటించిందో, ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఆదివాసీ భాషల దశాబ్దం
నన్ను ఏదో మూలన ప్రభావితం చేసింది. అవును. ఇప్పుడు ఈ దశాబ్దం ఎప్పుడు ముగియబోతున్నది? 2032లో 2032లో ముగియబోతున్నది. కాబట్టి ఒక 8-10 ఏళ్ళు ఇంకా పని చేయడానికి ఉంది, ఆస్కారం ఉంది. మళ్ళీ ఇంత పని ఉంది. భారతదేశంలోనే దాదాపుగా 2011 అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన సర్వేల ప్రకారం భారతదేశం 1600 కంటే ఎక్కువ భాషలకు నిలయంగా ఉంది. అందులో ఇప్పుడు చాలా భాషలు అంతరిస్తున్నాయి, అంతరించే దశలో ఉన్నాయి. అవును. ఇప్పుడు సాంస్కృతికంగా ఈ భాషలన్నీ మారుతున్న కాలంలో కూడా నిలవాలి. ఏ ఏ సమాజాలు అయితే ఈ భాషలు మాట్లాడుతున్నాయో వాటి సంస్కృతికి చాలా మౌలికమైన ఆధారంగా ఉన్నవి ఈ భాషలు. కాబట్టి భాష అంతరిస్తే ఆ సంస్కృతి, ఆ సమాజం యొక్క గుర్తింపు, తన గురించి తనకు ఉన్న ఆ సమాజం గుర్తింపు, మేము ఎవరము, ఎటువంటి వాళ్ళము, మేము ఏ జాతికి చెందిన వాళ్ళము, మా చరిత్ర ఏమిటి అనే విషయం కూడా ఈ భాషతో ముడిపడింది. కాబట్టి అంతరిస్తే ఆ సంస్కృతులు, ఆ సమాజాల మనుగడ అనేది కూడా ప్రశ్నార్థకంగాను లేక ఒక ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్తున్నది. అందువల్ల ఈ భాషలు రక్షింపబడాలి. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ ప్రాచుర్యం పెరుగుతున్న కాలంలో తర్వాత చుట్టూ ఉన్న భాష ఏదైనా కావచ్చు, ఇప్పుడు తెలంగాణ అయితే తెలుగు భాష కావచ్చు, మహారాష్ట్రలో మరాఠీ కావచ్చు, అస్సాంలో అస్సామీ భాష, వీటి ప్రాబల్యం కూడా ఏదైతే ఉన్నదో చదువుకుంటూ ఉంటే, అంటే ఈ ఆదివాసీ సమాజాలకు చెందిన పిల్లలు చదువులోకి వెళ్ళినప్పుడు తమ భాషలో కన్నా కూడా వాళ్ళు ఈ భాషల్లో చదువుకోవాలి, లేకపోతే ఇంగ్లీష్లో చదువుకోవాలి. ఈ భాషల్లో ప్రాథమిక విద్య చెప్పడం అనేది ఎంతో కొంత మన దగ్గర కూడా జరిగింది, కానీ అంత గొప్పగా సరిగ్గా ఎక్కడ జరగట్లేదు. ఇప్పుడు మీరు వికీపీడియాలో ఈ వ్యాసాలన్నీ కూడా ఈ ఆదివాసీ భాషల్లో రాస్తే ముందు దాన్ని చదివేవాళ్ళు ఎవరు? ఆ ఆదివాసీ భాషలకు చెందిన ప్రజలు వాళ్ళు ఏ లిపిలో చదువుతారు? మీరు అంటే ఇప్పుడు రాభా భాషలో రాసింది మీరు అస్సామీ లిపిలో రాసిండ్రా వికీపీడియాలో వ్యాసాలు? అవునండి, రాభా భాషలో ఇంకా వికీపీడియా మొదలు పెట్టలేదు. ఇప్పుడు గోండి కొలామీ ఏమో తెలుగు లిపిలో వికీపీడియాలో రాస్తున్నారు. కాబట్టి తెలుగు లిపి వస్తే ఈ ఆదివాసీలు తమ భాషల్లో కూడా చదువుకో. అంటే ఈ రోజు లిపి అనేది విషయం కాదు, భాష అనేది ముఖ్యం. భాష అంటే ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరుణంలో లిపి అనేది కూడా కాకుండా ఇంకెలాగా స్పీచ్ టు టెక్స్ట్ వల్ల దాన్ని వినడం ద్వారా కూడా వినికిడిలా కూడా వ్యాసం చదివినట్టుగా కూడా వినవచ్చు, అవకాశం ఉంది. తెలుగుకి ఉన్నట్టుగానే గోండి కొలామీ మనకు చదవడం రాకపోయినా కూడా వినవచ్చు. తెలుగు లిపిలోనే ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ అనేది దాన్ని చదవగలుగుతుంది. అక్షర పరిజ్ఞానం అనేది ఇప్పుడు పెద్ద పరిమితి కాదు. ఇది ఒక కొత్త సౌలభ్యం, దీన్ని అందరూ వాడుకునే అవకాశం కూడా ఉన్నది. అట్లా వింటున్నారా? మరి మీరు పెట్టిన వ్యాసాలను కొంత ప్రచారంలోకి తేగలిగినరా? అంటే మీరు పెట్టిన వ్యాసాలు ఇన్ని ఇప్పుడు ఈ భాషల్లో కొంతవరకు చేర్చిండ్రు కదా, మొత్తం ఎన్ని వ్యాసాలు ఉన్నాయి గోండి కొలామీ కలిపి? 2 కలిపి 500కు పైగా 500కు పైగా వ్యాసాలు మీరు ఈ 2-3 ఏళ్లలో పెట్టేసింది. అవును. మరి అవి ఉన్నాయి, వాటిని అందుకోవచ్చు అనే విషయంలో ప్రచారం జరగాలి కదా. అవును, ఈ ప్రచారం జరగాలని చెప్పేసే ఈ జనబాహుల్యం అందరికీ తెలిసే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నాం, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నాం. మొత్తానికి దీని గురించి ప్రచారం బాగా జరగాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఈ స్వచ్ఛంద సంస్థ పెట్టినారు, మరి దీనికి కావలసిన నడపడానికి, ఈ పని చేయడానికి మీరు ఆదివాసీ యువతి యువకులను కూడా ఇందులో భాగంగా చేస్తూ ఉన్నారేమో? అవును, మనకి గోండి కొలామీ అట్లనే రాభా భాషలో కూడా మనకి ఈ ఆయా భాషలు తెలిసిన ఆదివాసీ యువతులు చాలామంది దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు. చాలామంది స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు, కొంతమంది ఉద్యోగపరంగా కూడా సేవలు అందిస్తున్నారు. సరే, స్వచ్ఛందంగా అందించే వాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ అందించే వాళ్ళు వాళ్ళ ఆసక్తితో చేస్తూ ఉండవచ్చు. కానీ ఏ స్వచ్ఛంద సంస్థనైనా నడపాలంటే కొంత ఆర్థిక వనరులు కావాలి కదా. మరి ఇటువంటి పని, ఇంత మంచి పని మీరు చేపట్టినప్పుడు దీనికి ఎక్కడి నుంచి మీకు వనరులు లభిస్తున్నాయి? ముఖ్యంగా అయితే ప్రస్తుతానికి వికీమీడియా ఫౌండేషన్ వారు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఎక్కడది ఆ ఫౌండేషన్? వికీమీడియా ఫౌండేషన్ వారు అమెరికా నుండి పూర్తి అంటే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ భాషల గురించిన సమాచారం, ఆదివాసీ భాషల్లో సమాచారం వికీపీడియాలో ఉండాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారా? అవునండి, వికీపీడియా అనేది మొదలైంది ఇంగ్లీష్తో, కానీ ఆ తర్వాత దాదాపు 320 కంటే ఎక్కువ భాషల్లో వికీపీడియా ఉంది. ఇదే కాదు, వికీపీడియా అనేది ప్రపంచ భాషలకు నిలయం అన్న అజెండాతో వికీపీడియా వారు ప్రపంచంలో ఉన్న ఆదివాసీ భాషలన్నింటినీ కూడా కాపాడడం కోసం, అట్లానే ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన అంతర్జాతీయ ఆదివాసీ భాషల దశాబ్దం పిలుపు మేరకు ఈ భాషలన్నిటికీ నిలయంగా మారాలని, ఈ భాషలన్నిటికీ ఒక పెన్నిధిగా మారాలని చెప్పేసి ఈ ఆదివాసీ భాషలను అభివృద్ధి చేయడానికి చాలా ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. వాటిలో మాదొకటి. ఆదివాసీ భాషలు నిలబడాలి, వాటిని పాఠశాలల్లో కూడా చెప్పాలి, ఆ ఆదివాసీ సమాజాలకు చెందిన పిల్లలు వాటిని నేర్చుకోవాలి, ఆ భాషల్లో ఆధునిక ప్రయోగాలు కూడా జరగాలి, అంటే కొత్త రకం సాహిత్యం రావాలి, వాటిలో అభివ్యక్తి పెరగాలి. ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి, మిగతా ఎన్నో విషయాలతో ముడిపడి ఉన్న అంశాలు. సరే, వాటి గురించి ఎటువంటి ప్రయత్నాలు జరగాలి, ఏం చేయాలి, అదంతా ఒక వేరే విషయం అయినప్పటికీ ఇప్పుడు మీరు ఈ మొదలుపెట్టిన పని ఏదైతే ఉందో గోండి కొలామీ భాషల్లో, తర్వాత అట్లాగే తెలుగు, మరాఠీ, అసమీ భాషలో
వికీపీడియాలో వ్యాసాలు పెంచాలి, సమాచారం పెంచాలి. అట్లాగే రాభా భాషలో కూడా మీరు వ్యాసాలను అందులో చేర్చబోతున్నారు. ఈ పనిని ముందు ముందు ఎట్లా కొనసాగించాలి, ఎక్కడికి తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, మనసులో ఏమనుకున్నారు? నేను ఏ సంస్థలో పనిచేస్తూ ఉన్నా నా పని ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా నాకు నా పని చేస్తూ ఉంటే అయిపోకుండా ఉండాలి, అంతు లేకుండా ఓ పని కావాలని కోరుకునేవాడిని. ఈ భాషల్లో అంత అంతులేని పని ఉందని నాకు అనిపించింది. ముగిసే పని కాదు, ముగిసే పని కాదు, దీనికోసం నా జీవితం పెట్టచ్చు అనిపించింది. అందుకే ఒక సంస్థ రూపంలో దీన్ని ప్రారంభించి ఈ దశాబ్దమే కాదు, ఈ దశాబ్దం తర్వాత కూడా ఏదైతే ఐక్యరాజ్య సమితి అంచనా ఉందో దాని ప్రకారం 2100 సంవత్సరం వరకు ప్రపంచంలో దాదాపు ఇప్పుడున్న 7000 భాషల్లో సగం కంటే ఎక్కువ భాషలు అంతరించే స్థాయిలు ఉన్నాయి 2100 సంవత్సరంలో. ఇది మానవ సమాజానికి వచ్చిన ఒక సంకటం లాంటిది. అవును, ఈ 2100 సంవత్సరం లోపు ఈ అంతరించిపోబోతున్న 3000 భాషల్లో నా వంతు వీళ్ళనన్ని భాషలు కాపాడడానికి కృషి చేయాలి ఏదో రూపంలో. బాగున్నది. అయితే మీ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున విస్తరించే అవకాశం ఉన్నది. తొలి అడుగులు వేశారు, బాగానే ముందుకు కూడా పోయినారు 2-3 భాషల్లో. దీనికి అనేక వైపుల నుంచి, అనేక కోణాల నుంచి జరగాల్సిన పని అవసరం ఉన్నది. వాటన్నిటిని కూడా సమకూర్చుకొని ఇంకా మీ నెట్వర్క్ అంటే ఎంతోమందితో, ఎన్నో రంగాల్లో ఉన్న వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ఆదివాసీ భాషల్లో వికీమీడియాలో సమాచారం అనేక రకాలుగా అందించే పని మీరు అనుకున్నది చేస్తూ పోతారని, దానివల్ల ఒక్క ఈ భాషలు మాట్లాడే సమాజమే కాకుండా మిగతా మానవ సమాజం అంతటికి కూడా మనలో ఈ సంస్కృతులు ఉన్నాయి, మనలో ఈ భాషలు ఉన్నాయి, వాటిలో ఈ అభివ్యక్తి ఉంది, వాళ్ళ ఆలోచనలు, ఊహలు ఇట్లా ఉన్నాయి అని తెలుసుకోవడం అందరికీ కూడా లాభకరం కదా. ఇది మానవాళ్ళంతటికి కూడా లాభం కలిగించే పని. అందుకే ఐక్యరాజ్య సమితి ఈ భాషల గురించి పనిచేయాలని లక్ష్యంగా ఈ దశాబ్దాన్ని ప్రకటించి ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో తెలుగు భాష గురించిన అభిమానం ఉండడం వల్ల, చిన్నప్పుడు తెలుగు చదువుకున్నది స్కూల్లో, మిమ్మల్ని ప్రభావితం చేసిన వాళ్ళ కారణంగా ఈ పనిలోకి, ఈ రంగంలోకి మీరు వచ్చినారు. ఇది మీరు అనుకున్న రీతుల్లో పెరిగి ప్రభవించి మీరు అనుకున్న పనిని కూడా మీరు చేయగలుగుతారని, మీకు తోడుగా ఎంతో మందిని కూడా ఈ పనిలో సమీకరించుకొని వెళ్ళగలుగుతారని ఆశిస్తున్నాం. ఆకాశవాణి స్టూడియోకి వచ్చి ఈ విషయాలన్నింటి గురించి వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని ఎవరైనా సంప్రదించాలనుకుంటే సాయి కిరణ్ గారు మీ నంబర్ కూడా ఒకటి చెప్పండి. ఈ అవకాశం కల్పించిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారికి ధన్యవాదాలు. అయితే ఎవరైనా నన్ను సంప్రదించాలి అనుకుంటే నా ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు అండి. 9182132676 9182132676. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9182132676. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీరు బోలిచేతో తర్వాత కోగో వికీమీడియన్స్ ఈ 2 సంస్థలను స్థాపించి వికీపీడియాలో ఆదివాసీ భాషల్లో సమాచారాన్ని అందించడానికి పెద్ద ఎత్తున పనిచేయడానికి పూనుకున్న నేతి సాయి కిరణ్ గారితో మాట్లాడవచ్చు. సాయి కిరణ్ గారు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.